నమోహం శివోహం. భక్తి పరవశ్యంలో మునిగిన భక్తులు వీరేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు మురమళ్ళ కార్తీక మాసం 2వ సోమవారం మురమళ్ళ శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయం శివనామ స్మరణతో మారుమోగింది. జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శించుకున్నారు. ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు దగ్గరలో ఉన్న పవిత్ర వృద్ధ గౌతమి నదిలో స్నానాలు ఆచరించి అభిషేకాలు జరుపుకున్నారు. 108 ప్రదక్షిణలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. 10,000 మంది పైగా భక్తులు దర్శించుకున్నట్లు అంచనా. ప్రత్యేక క్యూ లైన్లు, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. మురమళ్ళ శ్రీ సాయి ఆక్వా ఏజెన్సీ సంస్థ ద్వారా భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిపారు. దేవస్థానం తరపున ఉచిత ప్రసాద వితరణ చేశారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అంత పేరు చెప్పారా దగ్గర
ఇస్తారు. నమస్కారం అండి. నా పేరు సత్యనారాయణ. ఈ మురమళ్ళ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నాను. ఈ కార్తీక మాసం సందర్భంగా మనం దేవాలయంలో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు గతం కంటే మిన్నగా చేయడం జరిగిందండి. మనకి వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా చక్కనైనటువంటి దర్శనం చేసే విధానంగా మనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే వచ్చినటువంటి భక్తులకి ప్రసాద వితరణ కార్యక్రమం, అదేవిధంగా ఈ సోమవారాలు 4 సోమవారాలు ఏవైతే ఉన్నాయో మరియు పౌర్ణమి రోజున కూడా మనం భక్తులందరికీ కూడా సుమారుగా 2000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహణకి చేస్తున్నాము. ఇప్పుడు ఎల్లుండి మనకి వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వలాతోరణ కార్యక్రమం విశేషంగా ఈ జిల్లాలో మురమళ్ళ అంటేనే జ్వలాతోరణ కార్యక్రమం చక్కగా చేస్తారనే ఒక నానుడు ఉంది. ఆ విధంగా దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ఇక్కడ అదేవిధంగా మనకి అమావాస్యకి పెద్ద ఎత్తున దీపోత్సవ కార్యక్రమం అంతా కూడా మనం చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకున్నాము. ఈ కార్యక్రమంలో మనకి మన స్థానిక శాసనసభ్యుల వారు ఉచ్చిబాబు గారు కానీ, లేకపోతే దేవాలయం చైర్మన్ గారు డాక్టర్ రామకృష్ణరాజు గారు, అదేవిధంగా వైదిక సిబ్బంది అందరూ కూడా మంచి సహకారం అందించి భక్తులకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని ఈ రోజు కూడా జస్ట్ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా వారు కూడా సాధారణ భక్తుల్లాగా లైన్లో వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారు. ఆయన ఇప్పుడు ఎక్కువ స్పెషల్స్ కోరుకోవడం అన్నది ఉండదు. ఆయన సామాన్య భక్తులుగా వచ్చారు. కొన్ని ఎమ్మెల్యే గారు కూడా ఈ రోజు వచ్చి కొన్ని సూచనలు చేసి ఉన్నారు. ఆ విధంగా వారు ఇచ్చినట్టు సూచనలు కూడా పరిగణలో తీసుకొని మనం ఈ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా చేయడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవస్థానం చైర్మన్గా నన్ను ఎన్నుకున్నారు. కార్తీక మాసం ముందు అన్నీ బాగా చేసాం. కార్తీక మాసం భక్తులు అందరూ కూడా బాగా వచ్చారు. 2వ సోమవారం బాగా ఉన్నారు భక్తులు. అన్ని ఏర్పాట్లు చేసేవాడిని. కార్తీక పౌర్ణం కూడా జలాతోరణం బాగా జరుపుతాం. ఇక్కడ మీరు అందరూ రావాలి అని చెప్తున్నారు. ఉజ్జాయి వీరభద్రాయ దక్షయజ్ఞ భగ్నకాయ దుష్టకర్మ ఛేదితాయ శిష్టరక్షణ దీక్షితాయ ఆర్తత్రాణపరాయ అభయహస్తాయ నిత్య కళ్యాణ రూపాయ నిగమార్థ ప్రకాశాయ భుక్తి ముక్తి ప్రదాతాయ మురమళ్ళ నివాసాయ శరభాయ వీరేశ్వరాయ మహం భజే. భరద్వాజాంతర్భూత పావన వృద్ధ గౌతమనది తీరం ఈ మునిమండల క్షేత్రంలో భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారు నిత్య కళ్యాణం పత్సతోరణంగా విరాజిల్లుతున్నారు. స్వామి వారికి ఇక్కడ ప్రతిరోజు కూడా కళ్యాణం జరగడం విశేషం. అలాగే అక్టోబర్ 22వ తారీఖు నుండి నవంబర్ 20వ తారీఖు వరకు స్వామివారి సన్నిధులు విశేషంగా కార్తీక మాస మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లో భాగంగా మన ఆలయ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారు, అలాగే ఆలయ చైర్మన్ డాక్టర్ రామకృష్ణరాజు గారు, అసిస్టెంట్ కమిషనర్ అటువంటి వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి వేళ 2వ సోమవారం కావడంతో జిల్లా నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి మన దగ్గరలో ఉన్నటువంటి పవిత్ర వృద్ధ గౌతమనది తీరంలో స్నానాలు ఆచరించి మరి వేళ విశేషంగా పంచామృతాభిషేకంలో పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్తీక మాసం కార్తీక పౌర్ణమి మహాప్రదనం పురస్కరించుకుని నవంబర్ 5వ తారీఖున జ్వాలాతరణం, సోలాల సంబరం, చండీ హోమాన్ని మరి విశేషంగా నిర్వహిస్తారు. అలాగే ఆరుద్ర నక్షత్రం రోజున రుద్రహోమం, అలాగే పౌర్ణమి తేదీ రోజున చండీ హోమం, మాస శివరాత్రి రోజున లక్ష బిలవార్చన కార్యక్రమంతో పాటు అమావాస్య ఆఖరి రోజు నవంబర్ 20వ తారీఖున స్వామివారి సన్నిధులు విశేషంగా దీపోత్సవ మహోత్సవాన్ని
నిర్వహించడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లతో పాటు పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం కూడా చేస్తున్నారు. ముందస్తు జాగ్రత్తగా మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు ఎవరి మంది కూడా స్వామివారి దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు రవిశర్మ, నాగపట్ల ఆలయ స్వస్తి వాచకులు.